So no re for her. Go. Go attempt to follow. Okay. Start. ఇప్పుడు అంటే అక్కడి నుంచి ఎవరిని నామినేట్ చేస్తున్నా? మా ఇంకొంచెం గట్టి కొట్టమ్మా. పైకి లేపా అది చిన్నగా అమ్మ కింద పడకుండా కొట్టు. లోపల పెట్టి పాలు కొట్టాలి. చెప్పులు వేసుకోండి అటు సైడ్ వెళ్ళండి. శాండిల్స్ అటు సైడ్ వెళ్ళేటప్పుడు వేసుకోండి. ఓకే. సో నా టీం నుంచి నేను నామినేట్ చేయాలనుకుంటున్నది సంజన గారిని. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ జరిగిన విషయం అంటే అది చాలా చిన్నది. లైక్ అందరూ ఒప్పుకున్నాము, అందరూ లైక్ ఆవిడ ఏం చెప్పారో దానికి మేము లైక్ ఆ మాట మీద నిలబడి ఉన్నాము. ఆ చిన్న మాటను ఓకే అని ఉంటే అయిపోయేది. కానీ మీకు లైక్ ఏది హర్ట్ అయిందో ఏంటో తెలియదు మాకు. బట్ స్టిల్ దాన్ని మీరు కొంచెం పెద్దగా చేశారు అని అనిపించింది. లాస్ట్లో మీరు కాంప్రమైజ్ అయినదే మీరు స్టార్టింగే ఒప్పేసుకొని చేసేసి దాని తర్వాత ఏదన్నా మీరు గేమ్స్లో చూపించుంటే ఐ మీన్ దీన్ని ఇట్లాగా బాగుండు అని నాకు అనిపించింది. సో ఇది నా ఒపీనియన్. అండ్ దీన్ని నేను అక్కడున్న ఓనర్స్లో నేను కళ్యాణ్కి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఫస్ట్లీ మీరు చేసింది అక్కడ బిగ్ బ్లండర్. మీ వల్ల ఫస్ట్ పాయింట్, ద మెయిన్ పాయింట్, ద ప్రైమరీ పాయింట్ ఏంటంటే మీ వల్ల రెస్ట్ ఆఫ్ 14 పీపుల్ ట్రిగర్ అయ్యారు. మీరు అనుకున్న స్టాండ్ మీద మీరు నిలబడ్డం ఓకే, బట్ అది తప్పు అని మీకు కూడా తెలిసినప్పుడు వేరే పర్సన్ మీద మీకు ఒపీనియన్స్ ఎలాగున్నా మాకు అనవసరం. ఎందుకంటే అది అందరూ యూజ్ చేసే కామన్ టాయిలెట్స్. ఆ కామన్ టాయిలెట్స్ మీద వేరే వాళ్ళ ఒపీనియన్ రుద్దడం పట్టుకొని ఆవిడ అలా చేసింది కాబట్టి నేను లోపల పెట్టాను అనేది కరెక్ట్ కాదు. బికాజ్ ఎందుకంటే అది హౌస్ ఎన్వైరన్మెంటల్కి మాకు అండ్ ద మెయిన్ ఈ బ్యాచ్ ఉంది కదా, సో నాకు ఇంకా పర్సనల్గా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ పోనీ మీ పర్సెప్షన్ కూడా నేను ఆలోచించి గర్ల్స్ అందరినీ నేను అడిగాను, మీకు ఓకేనా ఆవిడ అలా పెడతానంటారు. ఓకే, మీరు చెప్పింది కూడా నాకు వాళ్ళని అనిపించింది. వచ్చి ప్రతిసారి క్లాత్స్ మార్చుకోలేను, బయట మనుషులు ఉన్నారు అనే పర్సెప్షన్ నాకు రీచ్ అయ్యే నేను వింగిలందరిని అడిగా, మీకు ఓకేనా? దే సెడ్ నో. దీనికి వ్యాలిడ్ పాయింట్ ఇది. దీన్ని నేను అపోజ్ చేయలేను. ఐ రెస్పెక్టెడ్ యువర్ ఫైనల్ వర్డ్. నో, నాకు స్టార్టింగ్ లో రూడ్ గా మాట్లాడారు, నాకు నచ్చలేదు, నేను వినలేదు. ఫైనల్ గా మీరు చాలా మంచిగా మాట్లాడారు, నేను మీ మాట విన్నాను. అంతే కదా, ప్రేమగా మాట్లాడితే ఏదైనా వింటాము, బాస్ లాగా మాట్లాడితే. కానీ అది మీరు ముందే చెప్పలేదు. రూడ్ గా మాట్లాడే వల్ల నేను హర్ట్ అయ్యాను అనే మాట మీరు చెప్పలేదు. చాలా డిస్కషన్ అయ్యి అందరూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అంత జరిగాక లాస్ట్ లో మీరు ఎవరు హరీష్ సార్ వచ్చాక అప్పుడు మీరు చెప్పారు ఆ మాట వల్ల నేను హర్ట్ అయ్యాను. మీరు ముందే ఆ మాట చెప్పుంటే మీ ఇద్దరిని నించోబెట్టి లేకపోతే మీ ఇద్దరు మధ్యలో లైక్ ఏం ప్రాబ్లం అనేది మేము మాట్లాడే ప్రయత్నం మేము చేసేవాళ్ళం. కానీ మీరు స్టార్టింగ్ నుంచి లేదు నేను చెయ్యను, నాకు ఆ ప్రాబ్లం అవుతుంది, ఈ ప్రాబ్లం మధ్యలో నాకు అవసరం వస్తే నేను ఏం చేయాలి ఏంటి అనేదే చెప్తున్నారే తప్ప మీరు ఆ మాట వల్ల హర్ట్ అయ్యాను అని మీరు చెప్పలేదు. లేదు, నేను చెప్పాను. చెప్పారా హరీష్ గారు? ఐ హావ్ టోల్డ్ బర్నీ అబౌట్ చెప్పానా లేదా? బర్నీ గారు, బర్నీ గారికి చెప్పాను కదా, హరీష్ గారు చెప్పానా? ప్రేమగా చెప్తే డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఆ పాయింట్ వచ్చింది. ఆవిడ వల్ల నాకు ఇలా అయ్యింది, ఆవిడ వల్ల చేశాను, హెడ్ టు హెడ్ వాళ్ళు చేశాను అని చెప్పలేదు కదా, ఏ డిస్కషన్ లోనే చెప్పలేదు. అండ్ ఇన్ కేస్ మీరు అలా చెప్పినా సరే నేను ఊరుకోను, ఎందుకంటే అది కామన్ టాయిలెట్, అందరికీ అది వర్తిస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అలా చేయకూడదు. మీరు మానిటరు బిగ్ బాస్, ఫేర్ ఎనఫ్, నేను కూడా కన్వే చేశాను ప్రేమ. ఓకే ఓకే, లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డిస్కషన్ లో మీరు ఏం చేసుకున్నా మాకు అదొద్దు, ఎందుకంటే పాయింట్ క్లియర్ అయిపోయింది. ఫేర్ ఎనఫ్, నో ప్రాబ్లం. నో వాచ్ ఇట్ బ్రో. చిన్నగా గ్రౌండ్ మీద పడకుండా ఏదైనా స్లోగా కొట్టాను, పగిలిపోయింది అది ఫస్ట్. ఓకే బిగ్ బాస్, సంజన గారు నామినేట్ చేసాం, అయిపోయింది బిగ్ బాస్. నేను ఆల్రెడీ నామినేషన్స్ లో ఉన్నాను. నెవర్ నో కదా, నెవర్ నో కాదు, నిన్న అయిపోయింది కదా, నేను ఆల్రెడీ నామినేషన్స్ లో ఉన్నాను.
ప్లేట్ బిగ్ బాస్ వెళ్ళొచ్చా? అయ్యర్ కావాలబ్బా, నామినేషన్స్ ఎన్ని అయ్యర్ కావాలి. పట్టి కూడా సెలెక్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నామినేషన్స్లో ఉంటే ప్లేట్ పట్టారు కదా. ఇప్పుడు అవన్నీ మాత్రమే ఇంకొకరికి 2 వచ్చినాయి, 3 వచ్చినాయి, తనకి ఒకటే అని ఎవరు నామినేట్ చేస్తే మేబీ అలా అనుకుంటున్నాను. ఈ సెషన్ తీసుకుందామా లేదా వెయిట్ చేద్దామా? హెల్ప్ఫుల్ ఉంటుంది అంతే. తనుజ, కళ్యాణ్ మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ బిగ్ బాస్.